సపోజ్ నేను లాస్ట్ టైం WNBFలో ఎస్ కంపీట్ చేసినందుకు నాకు టోటల్ కాస్ట్ అరౌండ్ 2 to 3 lakhs వచ్చింది. సో నేను అఫోర్డ్ చేయగలిగాను కాబట్టి నేను హీరోస్ లో కూడా చూసుకుంటే మనకి పునీత్ రాజ్ కుమార్ కానీ పాలిటిషియన్స్ లో చూసుకుంటే ఏపీలో మేకపాటి గౌతమ్ రెడ్డి, సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా ఫిట్ గా ఉంటారు. సో వాళ్ళని చూసుకుంటే మనం చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటాం. కానీ అలాంటి వాళ్ళే వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఇలా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన నేను అది ఆ రియాలిటీ అనేది నాకు హిట్ అయిందో అప్పుడే నేను బాడీ బిల్డింగ్ ని కెరీర్ గా తీసేసి కోచింగ్ ని కెరీర్ గా తీసుకున్నాను. అవును, ఆమె లైక్ నాకు పరిచయం అయిందే నాకు జిమ్ లో యాజ్ ఎ క్లయింట్ గా. ఓ నైస్. యా, సో ఆమెకు ముందు నుండి ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే సో అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్. సో ఓకే సేమ్ ఇంట్రెస్ట్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది. అనే కాదు బాయ్స్ కూడా ఎంత తింటున్నా సరే చాలా బక్కగా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే 3 పూట్ల తింటారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అయినా సరే ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఫ్యాట్ అవ్వలేరు, ఎట్లున్నారో అలానే ఉంటారు. సో మెయిన్ రీజన్ ఏమంటారు? సో మెయిన్ రీజన్ ఏంటంటే మీ మెటబాలిజం హై ఉంటుంది. మీరేంటంటే మీరు ఎక్కువ తింటున్నారు అని అనుకుంటూ ఉంటారు, బట్ యాక్చువల్లీ మీరు ఎక్కువ తినట్లేదు. సో మీ ఫిట్నెస్ జర్నీ ఎగ్జాక్ట్గా ఎలా స్టార్ట్ అయింది? సో మీరు ఫిట్నెస్ అనేది మీరు బాడీ బిల్డింగ్ కోసం చేసుకున్నారా, లేదు అంటే హెల్దీగా ఉండడానికి ఫర్దర్ లాంగ్ టర్మ్లో, లేదంటే ఇప్పుడు అందరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు కదా, సో అలా మీరు ఏమంటారు దీనికి ఆన్సర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసింది అరౌండ్ 2013-14 ఆ టైంలో. ఓకే, ఆ టైంలో మీరు ప్రాక్టికల్గా చూస్తే సోషల్ మీడియా అంత అవును అంత ఇంప్రూవ్ అవ్వలేదు. అంత ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తే సోషల్ మీడియా చాలా బ్యాక్వర్డ్ ఉండేది. సో జస్ట్ నార్మల్గా మూవీస్ చూస్తూ అందులో హీరోస్ 6 ప్యాక్ ఇవన్నీ చూస్తూ అలా చూసి మోటివేట్ అయ్యి మనం కూడా జిమ్కి వెళ్ళాలి, అలా ఒక ఫిట్ బాడీ మెయింటైన్ చేయాలి అని స్టార్ట్ చేసిన డేస్ అవి. ఓకే. యా, సో మీరు ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేశారు, ఓకే ఫైన్, బాగుంది. కాకపోతే మళ్ళీ మీరు ఒక కాంపిటీషన్ స్టేజ్లోకి వెళ్ళాలి అని మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు అవార్డ్స్ గెలుచుకున్న యా ఫీలింగ్? నేను స్టార్ట్ చేసింది, నేను బేసికలీ ఫిట్నెస్ స్టార్ట్ చేసింది అయితే అలా హీరోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, సో వాళ్ళలా కనిపించాలి, రియల్ లైఫ్లో కూడా వాళ్ళలా కనిపించాలి అనే ఒక గోల్తో నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అక్కడ నా ఎన్విరాన్మెంట్ని చూసి, సో వాళ్ళందరినీ చూసి, సో బాడీ బిల్డింగ్ని కెరీర్గా తీసుకోవచ్చు, లేదంటే ఒకసారి ట్రై చేద్దాం ఓకే అని చెప్పి ఇందులో కూడా ఈ ఫీల్డ్లో కూడా మనకి గ్రోత్ ఉంటుందేమో, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను ట్రై చేశాను. సో అప్పుడు సోషల్ మీడియా అలాంటివి ఏం లేదు కాబట్టి మీకు గ్రోత్ అనేది కనిపించింది, సో మీరు విజువలైజ్ చేసుకోగలుగుతారు. సో స్టార్ట్ చేస్తే మనకి అప్పుడు గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా సో ఎలా అంటే ఎవ్రీథింగ్ మార్కెటింగ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అలా అనుకొని స్టార్ట్ చేయాలి, సేమ్ మీలాంటి పర్స్పెక్టివ్తోనే స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారా మార్కెట్లో? 100% సర్వైవ్ అవ్వగలుగుతారు. బట్ బాడీ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో చూడకండి, ఫిట్నెస్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అండ్ ఆన్లైన్ కోచింగ్ ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. ఓన్లీ బాడీ బిల్డింగ్లో ఉంటే సస్టైన్ అవ్వలేరు. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు గెట్ మనీ యూ నీడ్ క్లయింట్స్. మీకు క్లయింట్ బేస్ కావాలి. సో క్లయింట్ బేస్ కావాలి అంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, సర్టిఫికేషన్స్, యూట్యూబ్ వీడియోస్, ఇంకా ఇవన్నీ చూసి ఇంకా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఓకే, మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అన్నారు కదా. సో ఇప్పుడు కరోనా పాండమిక్స్ కానీ ఇట్లా వార్స్ వచ్చి ఇట్లా లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు, సో అప్పుడు ఎవరైతే ఇట్లా జిమ్ చేయాలి, ఫిట్నెస్ అవ్వాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు జిమ్కి రాలేరు. సో అండ్ సో అప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఏముంటాయి వాళ్ళ ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే? సో ఫిట్నెస్ అనేది 100% మీరు అన్నట్టు ఓన్లీ జిమ్ రిలేటెడ్ అనే కాదు. సో మనం హోమ్ వర్కౌట్స్ చేస్తూ కూడా ఫిట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ యూస్ డంబుల్స్, సో అండ్ సో లైక్ 5 kg to 7.5 kg డంబుల్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో చిన్న ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ మనం ఒక చిన్న జిమ్ సెటప్ చేసుకోవచ్చు, లైక్ ఆల్ ఇన్ వన్ మిషన్స్ తెచ్చుకుని. అండ్ ఆల్సో విత్ రెసిస్టెన్స్ బ్యాండ్స్ కూడా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి మనకి ఆన్లైన్ మార్కెట్లో. సో విత్ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఆల్సో వీ కెన్ డూ స్ట్రెంత్ ట్రైనింగ్. ఓకే. ఇప్పుడు వర్కింగ్ మదర్స్ కానీ ఇలాంటి వాళ్ళు లైక్ ఏంటంటే వాళ్ళకి జిమ్కి వచ్చే అంత టైం ఉండదు. సో బేసికల్గా వాళ్ళు ఇంట్లో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బెనిఫిట్ అంటారు? లైక్ మీరు అన్నారు స్ట్రెచ్ బ్యాండ్ సంథింగ్, సో అలాంటి ఏమైనా సజెస్ట్ చేయండి. రెగ్యులర్ రెసిస్టెన్స్ బ్యాండ్స్తో కానీ, లేదంటే బాడీ వెయిట్ వర్కౌట్స్ కానీ
యూట్యూబ్లో లేదంటే ఏదైనా ఆన్లైన్ ట్రైనర్ని హైర్ చేసుకుని కానీ ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. చేయొచ్చు, అలా ఏం లేదు. అలా టైం కంప్లీట్గా జిమ్కి రావడానికి అవ్వట్లేదు అంటే హోమ్ వర్కౌట్స్ ఆర్ గుడ్ ఆప్షన్. ఓకే. సో మీ పర్స్పెక్టివ్లో బిగినర్స్ జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్గా చేసే మిస్టేక్స్ ఏంటి? యా, బేసిక్గా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ప్రాపర్ కోచ్ లేకుండా ప్రొసీడ్ అవ్వడం. ఈ ఆన్లైన్లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన డైట్స్ కానీ వర్కౌట్స్ కానీ బ్లైండ్గా ఫాలో అవ్వడం. ఆ డైట్స్ అండ్ ఆ వర్కౌట్స్ ఏంటంటే వాళ్ళ గోల్స్కి టైలర్డ్ చేసిన డైట్ ప్లాన్స్ అండ్ వర్కౌట్ ప్లాన్స్. ఓకే. అవి మీరు ఫాలో అవ్వడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ బిగినర్స్కి అనేది, ఎస్పెషల్లీ బిగినర్స్కి. డోంట్ బ్లైండ్లీ కాపీ, ఓకే. ఫాలో ఏ కోచ్. కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ఎట్లా అంటే 7 days వర్కౌట్ ప్లాన్ అని చెప్పేసి మార్నింగ్ లేస్తే ఓట్స్ తీసుకోండి, మిల్క్స్ తీసుకోండి, బనానా తీసుకోండి అండ్ Right. కమింగ్ టు మధ్యాహ్నం వస్తే రోటీ, పన్నీర్, సో ఇలా Right. సజెస్ట్ చేస్తున్నారు 7 Right. days వర్కౌట్ ప్లాన్ అని చెప్పేసి. రైట్. సో ఇలా బిగినర్స్ చేసుకోవచ్చా, లేదంటే ఖచ్చితంగా పర్సనల్ ట్రైనర్ అనేది ఉండాలా సో దట్ వాళ్ళకి మోటివేషన్? పర్సనల్ ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పలేను, బట్ ఒక ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ పర్సన్తో కంపేర్ చేస్తే బిగినర్స్కి పర్సనల్ ట్రైనింగ్ ఎక్కువ అవసరం. ఓకే. బికాస్ హీ డజంట్ నో ఎనీథింగ్. అసలు ఇప్పటిదాకా ఆయన ఇప్పుడు సపోజ్ ఒక బిగినర్ జిమ్లోకి ఎంటర్ అయ్యాడు, ఆయనకి ఏ హెల్ప్ లేకుండా అట్లీస్ట్ ఒక లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ లేకుండా లేదంటే ఒక కోచ్ హెల్ప్ లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అసలు ఆయనకి ఏం తెలియదు కాబట్టి దాని గురించి. ఓకే. ఇప్పుడు బిగినర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఇప్పుడు మేమే ఉన్నాం. సో ఓకే. ఈవినింగ్ అలా కలిసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే అనుకుందాం. ఓకే. సో మేము ఏమనుకుంటున్నాం, మండే నుంచి ఖచ్చితంగా జిమ్ జాయిన్ అవ్వాలి అనుకుంటాం. కానీ Okay. మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ ఏంటంటే ఆ మండే జాయినింగ్ అనేది ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. రైట్. సో అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏదైనా మోటివేషన్ ఇవ్వాలి, ఇలా కాదు ఖచ్చితంగా అంటే ఏం ఇస్తారు? సో టుడే ఈస్ ద బెస్ట్ డే టు స్టార్ట్ ఎనీథింగ్. ఓకే. అది ఫిట్నెస్ అనే కాదు, ఏదైనా కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీ ప్రొడక్టివిటీకి హెల్ప్ అవుతుంది అంటే టుడే ఆర్ నౌ ఈస్ ద బెస్ట్ థింగ్ టు స్టార్ట్. ఓకే. సో నేను మీ పేజ్లో అంటే ఇప్పుడు మీరు మీరు పాడ్కాస్ట్కి వస్తున్నారు అంటే నేను యాక్చువల్గా రీసెర్చ్ చేశాను కొంచెం, ఎందుకంటే నాకు అంత జిమ్ గురించి నాలెడ్జ్ ఓకే. లేదు. ఓకే. సో నేను రీసెర్చ్ చేసినప్పుడు మీ పేజ్లో చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. రైట్. సో ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ అంటే బేసికల్గా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఇదా, లేదు అంటే హెల్దీ అండ్ లాంగ్ టర్మ్? నో, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఫస్ట్ మనం ఒక ఒక పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అసలు ఎందుకు ఆయన ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్నాడనే రీజన్ తెలుసుకోవాలి. ఓకే. లైక్ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఒక కోచ్ నుండి, లైక్ ఆయన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, లైక్ ఓన్లీ నాకు 6 monthsలో పెళ్ళి ఉంది, లేదా ఆ ఈవెంట్కి మాత్రమే నేను ఫిట్గా కనిపించాలా, లేదంటే నా లాంగ్ టర్మ్ నా హ్యాబిట్స్ని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానా అనే ఆ పర్సన్ గోల్ అనేది మనం కనుక్కోవాలి. అప్పుడు మనకి కోచింగ్ అనేది సింపుల్ అవుతుంది. ఓకే. బేస్డ్ ఆన్ దేర్ ఆబ్జెక్టివ్ అండ్ నీడ్ని బట్టి మనం కోచింగ్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా పర్సనల్ కోచ్ కానీ ట్రైనర్ కానీ ఇప్పుడు జిమ్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఎవరికైనా బిగినర్స్కి కానీ లేదు అంటే ఒక కాంపిటీషన్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కానీ. సో కీపింగ్ ఎసైడ్ కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళని పక్కన పెడితే బిగినర్స్ ఇప్పుడు ఏంటంటే చాలామంది యూత్ కానీ ఎవరైతే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ జిమ్స్కి వెళ్ళాలి అనుకుంటే సో ఏంటంటే వాళ్ళకి ఏం తెలియకపోయినా సరే ఇప్పుడున్న సోషల్ మీడియాస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ రీల్స్ కానీ సో వాళ్ళ వీడియోస్ చూసి, లేదంటే ChatGPT ఉంది, జెమినై ఉంది, ఇప్పుడు నేను ఉన్నాను సో ఇప్పుడు నేను ChatGPT ఓపెన్ చేసి ఐ వాంట్ 7 days వర్కౌట్ ప్లాన్, నేను ఇట్లా 2 monthsలో 75 kgs నుంచి ఒక 60 kgs 2 monthsలో రావాలి, చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే వాళ్ళు సర్చ్ చేసుకొని చేస్తారు, ఏమంటారు ఆ రీసెర్చ్ చేసుకొని మీ దగ్గరకు వస్తారు. కాకపోతే ఏంటంటే అన్ని వాళ్ళకి తెలిసినట్టే బిహేవ్ చేస్తారు బిగినర్స్ ఎప్పుడైనా సరే. సో మీ కోచ్ మీ ఎక్స్పీరియన్స్ ముంగట వాళ్ళు మాట్లాడేది మీకు ఎలా అనిపిస్తుంది? సో బేసికలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎవాల్వింగ్, దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ, బట్ అది ఎప్పటికైనా సరే ఒక కోచ్ని రీప్లేస్ చేయలేదు అని నేను నమ్ముతాను. ఎందుకంటే మనం ఒక కోచ్ని హైర్ చేసుకుంటున్నాము అంటే మనం ఆయన నుండి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అకౌంటబిలిటీ. ఓకే. మనం ఒకరికి అకౌంటబుల్ ఉండాలి, ఏకి నువ్వు అకౌంటబుల్ ఉండలేవు కదా. యా, సో ఒక పర్సన్కి నువ్వు అకౌంటబుల్ ఉన్నావు. సపోజ్ నువ్వు ఈరోజు వర్కౌట్ స్కిప్ చేస్తున్నావు, లేదంటే డైట్ ప్లాన్ స్కిప్ చేస్తున్నావు, నీ
ఐ మీన్ నీ వెయిట్ లాస్లో కానీ నీ వెయిట్ గెయిన్ నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో అందులో కంపల్సరీ ఫ్లక్చువేట్ అవుతుంది. సో అప్పుడు నిన్ను క్వశ్చన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు, ఎందుకు ఇలా చేసావు అని క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అకౌంటబిలిటీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ అండ్ టైలర్డ్ వర్కౌట్ ప్లాన్ ఆర్ డైట్ ప్లాన్ ఇవ్వలేదు. సో బేసిక్ మనకి ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేసి అందులో ఉన్న బేసిక్ వర్కౌట్ అండ్ బేసిక్ డైట్ ప్లాన్ మాత్రమే ఇవ్వగలదు. మన కండిషన్స్కి తగ్గట్టు, మన ఇంజురీస్కి తగ్గట్టు ఒక టైలర్డ్ అండ్ స్ట్రక్చర్డ్ డైట్ ప్లాన్ అండ్ వర్కౌట్ ప్లాన్ ఒక కోచ్ మాత్రమే ఇవ్వగలడు, అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. యా. సో ఇప్పుడు మీరు జిమ్ చేసే ప్రాసెస్లో చాలా మంది ఏంటంటే 30% మాత్రమే ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలా జిమ్ చేసి సరిపోతుంది. 70% రేషియో వైజ్ చూసుకుంటే ఒక 70% మనం డైట్ ఫాలో అవుతే సో దట్ మన ఫిట్నెస్ కానీ మన హెల్త్ లైఫ్ స్టైల్ కానీ బాగుంటుంది అని చాలా మంది No, అంటారు. it's always 100% workout and 100% diet. It's never about Why? 50% diet or 70% diet or 30% workout. ఎందుకు అంటే వర్కౌట్ చేసేటప్పుడు, సపోజ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఓకే. రైట్? దాన్ని నువ్వు ఫ్యూయలింగ్ చేసి నీ బాడీ డైట్ తింటూ దాన్ని రిపేర్ చేస్తున్నావు. సో ఇట్స్ 2 ప్రాసెసెస్ అనమాట. సో ఆ 2 ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరగాలి. ఏదో ఒకటి ఆ 2 ప్రాసెస్లో ఏ ఒక్క ప్రాసెస్ సరిగా అవ్వకపోయినా మనకి రిజల్ట్ రాదు. సో ఈ బోత్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్. ఓకే. యా. సో ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో షార్ట్స్లో చూస్తున్నట్టయితే ఒక డైట్ ప్లాన్ కోసం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ఇవి తినండి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫుడ్ రెసిపీస్ చెప్పడం వరకు కరెక్ట్, కానీ కంపల్సరీ ఇదే ఫుడ్ తినండి అవును. లేదా ఇదే ఇంగ్రీడియంట్ తినండి అని చెప్పడం తప్పు. ఎందుకంటే కొంతమందికి మిల్క్ అంటే సరిపోదు, లైక్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి మిల్క్ అంటే సరిపోదు. అలాంటి వాళ్ళకి నువ్వు మిల్క్ తాగమని సజెస్ట్ చేయకూడదు కూడా. అండ్ ఆల్సో గ్లూటెన్ అలర్జీ ఉన్న వాళ్ళకి వీట్ ఎట్సెట్రా ఇవి తినమని కూడా మనం చెప్పకూడదు. సో బేసిక్ రెసిపీ చెప్పొచ్చు, కానీ ఇదే ఫుడ్ తినండి, ఇదే ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోండి అని మాత్రం నువ్వు చెప్పకూడదు. బేసికల్గా మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ కానీ గర్ల్స్కి కానీ ఇప్పుడు జిమ్ చేసేటప్పుడు లైక్ ఏంటంటే మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో వాళ్ళు ఏంటంటే ఒక 3 days వరకు కొంచెం ఏమంటారంటే సిగ్గా అలా ఉంటారు. Right. సో ఆ 3 days వెయిట్ లిఫ్టింగ్ అనేది ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్. ఎందుకంటే ఆ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు బాడీని యాక్చువల్లీ. బట్ వెయిట్ లిఫ్టింగ్ టు సమ్ ఎక్స్టెంట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్, అండ్ ఆల్సో కార్డియో ఇస్ ఆల్సో ఫైన్. ఓకే. యా. రెగ్యులర్ డేస్లో ట్రైనింగ్ చేసినట్టు ఆ 3 days ట్రైనింగ్ చేయొద్దు. కొంచెం లైట్ వెయిట్స్ అలా కొంచెం లైట్గా వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ హెవీ బ్లీడింగ్. ఓకే. సో ఇప్పుడు డైట్ కోక్ కానీ జీరో షుగర్ డ్రింక్స్ కానీ ఇలాంటివి హెల్దీ అంటారా, లేదంటే ఇవంతా మార్కెటింగా? యాక్చువల్లీ హెల్దీ వెన్ యూ కంపేర్ ఇట్ టు రెగ్యులర్ షుగరీ డ్రింక్స్. ఓకే. ఎందుకంటే మీరు రెగ్యులర్ షుగరీ డ్రింక్స్ తాగితే అందులో యాక్చువల్ షుగర్ ఉంటుంది, అది మీ ఇన్సులిన్ ని స్పైక్ చేస్తుంది. మీరు ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ మీకు అందులో ఎక్కువ ఉంటాయి. ఓకే. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏంటంటే అందులో యూజ్ చేసిన ఆస్పార్టైమ్ ఆర్ ఎసల్ఫేమ్ పొటాషియం ఏవైతే ఫేక్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవైతే ఉన్నాయో అది న్యాచురల్ షుగర్ టేస్ట్ ని మిమిక్ చేస్తుంది. ఓకే. సో మీ బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది దట్ యు ఆర్ ఈటింగ్ షుగర్ అని. సో మీకు ఎప్పుడైతే ఆ షుగరీ క్రేవింగ్స్ వచ్చినా లేదంటే ఇలా షుగర్ తినాలనిపించినా దెన్ డైట్ కోక్స్ ఆర్ జీరో షుగర్ థింగ్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ కంపారిటివ్లీ టు షుగరీ డ్రింక్స్ అండ్ షుగరీ చాక్లెట్స్. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు పర్సనల్ గా నేనైనా లేదంటే ఇప్పుడు ఏంటి కొంచెం రన్ చేసినా మనం ఏంటంటే ఆయాసపడిపోతుంటాం. లైక్ ఏంటంటే ఒక కొంచెం జస్ట్ ఇట్లా 100 meters ఉడికినా మనకి కనీసం 5 minutes వరకు మనం ఆయాసపడుతుంటాం. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డైలీ మార్నింగ్ లేసి ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ అంటే ఒక 1 or 2 ఎక్సర్సైజ్ అంటే ఏ ఎక్సర్సైజ్ అంటారు? బెస్ట్ ఎక్సర్సైజ్ అని నేను చెప్పను, కానీ ఎందుకంటే ఇట్స్ ఎ లంగ్ కెపాసిటీ ఇష్యూ. మీకు అంత షార్ట్ పీరియడ్ లోనే మీకు ఆయాసం వస్తుంది, లేదంటే మీరు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు అంటే మీ కార్డియాక్ హెల్త్ ప్రాపర్ గా లేదు. సో ఈవెన్ రెగ్యులర్ గా వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైతే కార్డియో స్కిప్ చేస్తారో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కార్డియో స్కిప్ చేస్తూ ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ చేస్తారు కాబట్టి. సో ఇంతకు ముందు చెప్పినట్టు కార్డియో బ్యాలెన్స్ చేయాలి, వెయిట్ ట్రైనింగ్ బ్యాలెన్స్ చేయాలి, అప్పుడే మన హెల్త్ బాగుంటుంది. సో యోగా మెడిటేషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అంటారు? యోగా మెడిటేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ మీ కార్డియాక్ హెల్త్
స్పెసిఫిక్గా చెప్తున్నారు కాబట్టి కార్డియో ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. Yeah. సో, ఫిజికల్‌గా ఫిట్‌గా కనిపించే వాళ్ళకి కూడా మెంటల్లీ స్ట్రగుల్స్ ఉంటాయని ఇందాక మాట్లాడుకున్నాం కదా! సో, అట్లాగే లైక్ మెడల్స్ వెనక ఉండే ఇప్పుడు మీరనే కాదు ఇంకా లైక్ ఏంటంటే ఎవరైనా సరే మెడల్స్ వెనక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే ఒక స్టేజ్ ఎక్కి మనం ఒక కాంపిటీషన్‌లో నిలబడాలంటే. సో, ఆ స్ట్రగుల్స్‌ని మీరెలా ఫేస్ చేశారు? సో బేసికలీ కాంపిటేటివ్ వరల్డ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. చాలా అది చాలా డబ్బుతో కూడుకున్న బాడీ బిల్డింగ్, ఎస్పెషల్లీ బాడీ బిల్డింగ్ అనేది, కాంపిటేటివ్ బాడీ బిల్డింగ్ అనేది ఒక డబ్బుతో కూడుకున్న ఇది అనమాట. సో ఇఫ్ యూ మీరు దాన్ని అఫోర్డ్ చేయలేకపోతే కాంపిటేటివ్ బాడీ బిల్డింగ్ అనేది మీకు వేస్ట్. అవును. సో మీరు అఫోర్డ్ చేయగలిగితేనే అటు సైడ్ వెళ్ళండి. ఓకే. సో మీరు ఏదో అప్పు చేసి నేను కంపీట్ చేస్తాను, సపోజ్ నేను లాస్ట్ టైం WNBFలో యెస్. కంపీట్ చేసినందుకు నాకు టోటల్ కాస్ట్ అరౌండ్ 2 to 3 lakhs వచ్చింది. సో ఓకే. నేను అఫోర్డ్ చేయగలిగాను కాబట్టి, నేను ఇప్పుడు ఒక ప్రాపర్ ఒక కెరీర్ బిల్డ్ చేసుకున్నాను, నేను ఎర్న్ చేయగలుగుతున్నాను కాబట్టి నాకు ఎప్పటి నుండో ఉంది యాక్చువల్లీ కోరిక. లైక్ నేను ఒక కాంపిటేటివ్ స్టేజ్లో నన్ను నేను చూసుకోవాలి అని. ఆ డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ దట్, మీరు అలా చేసి అయితే వెళ్ళకండి. ఇట్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఏమి ఉండవు. ఓకే. యా, మీరు గోల్డ్ గెలిస్తే మీకు ఏదో ప్రమోషన్స్ వచ్చేస్తాయి, లేదంటే బ్రాండ్స్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాయి అన్నట్టుగా ఏమి ఉండదు. ఓకే. యా, సో, ఇప్పుడు ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాంపిటీటివ్ వరల్డ్‌కెళ్ళాలని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. రైట్ సో, కానీ వాళ్ళు అఫోర్డ్ చేయలేరని మీరు కూడా అంటున్నారు. అఫోర్డ్ చేయకపోతే ఎళ్ళొద్దు అంటున్నారు. రైట్. కానీ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ లేదా? యాక్చువల్లీ బాడీ బిల్డింగ్ అనేది గవర్నమెంట్ ఒక స్పోర్ట్గా చూడదు అని నా ఒపీనియన్. ఓకే. సో అసలు జీరో సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సో, బాడీ బిల్డింగ్కి. మీరేమంటారు? గవర్నమెంట్ నుండి సపోర్ట్ కావాలంటారా? లేదంటే సో, ఏమన్నా ఇట్స్ బెటర్ ఇఫ్ బాడీ బిల్డింగ్ రికగ్నైజెస్ యాజ్ ఎ గుడ్ స్పోర్ట్. ఓకే. వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఆర్ ఎన్హాన్స్ బాడీ బిల్డింగ్. ఒక ఓకే. బాడీ బిల్డింగ్ అనేది ఒక గవర్నమెంట్ ఒక ప్రాపర్ స్పోర్ట్గా గుర్తిస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే. యా, సో, ఇప్పుడు మనకి వీ చూసుకుంటే కెన్ సీ సో మెనీ అథ్లీట్స్ యెస్. కంపీటింగ్. సో, మీరు మీ కెరియర్‌ని బాడీ బిల్డింగ్ సైడ్ ఇట్లా మీరు ఏమంటారంటే ఫిట్‌నెస్ ఒక ప్యాషన్‌తో స్టార్ట్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ సైడ్ నుంచి పర్టిక్యులర్‌గా సపోర్ట్ ఎలా ఉండేది? యా, అగైన్ నేను ఇదంతా స్టార్ట్ చెయ్యక ముందు, ఐ మీన్ లైక్ 2017 or 18 ఆ టైంలో దెర్ ఈస్ నో న్యాచురల్ బాడీ బిల్డింగ్. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనే కాన్సెప్టే లేదు, అట్లీస్ట్ ఇన్ ఇండియా. సో నాకు అప్పుడు రియాలిటీ అర్థమైంది. ఐ మీన్ నేను పాస్ట్ 4 years నుండి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను ఒక రియాలిటీ హిట్కి వచ్చేసాను అనమాట. రియాలిటీ అనేది హిట్ అయింది నాకు. బేసికలీ వితౌట్ స్టెరాయిడ్స్ ఆర్ వితౌట్ ఎన్హాన్స్మెంట్స్ కాంపిటేటివ్ స్టేజ్ దాకా మనం వెళ్ళలేమని నాకు అర్థమైంది. సో ఓకే. అప్పుడు నేను బాడీ బిల్డింగ్ కెరీర్ని కాస్త యాజ్ ఎ కోచింగ్ కెరీర్గా తీసుకున్నాను. ఓకే. ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కోచింగ్ ఇప్పుడు రైట్ నౌ అయితే బూమింగ్లో ఉంది. ఈవెన్ ఆఫ్టర్ 4-5 years అయినా సరే ఇంకా మంచి స్కోప్ ఉంది ఈ ఫీల్డ్లో అని ఓకే. నేను మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీ రిలేటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించి అన్ని ఫీల్డ్లోకి వచ్చాను నేను. ఓకే. యా, సో, ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఒక సర్టెన్ స్టేజ్‌లో మీకు అనిపియలేదా? ఇప్పుడు మీరు లైక్ 2017 నుంచి నేచురల్ బాడీ బిల్డింగ్ సైడే ఉన్నారు కదా! రైట్ సో, ఎన్హాన్స్‌డ్ ఎప్పుడు లేదు. రైట్. కాబట్టి ఇప్పుడు మీకెప్పుడు అనిపియలేదా? సో, ఎన్హాన్స్ చూసేస్తే మనకి ఇంత స్ట్రగుల్స్ ఎందుకు? యాస్ సూన్ యాస్ మనం కాంపిటీషన్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతాం. లేదంటే మనము ఫిట్‌గా కనిపిస్తాం. ఎన్హాన్స్మెంట్స్ తీసుకుంటేనే ఫిట్గా కనిపిస్తాం అని కాదు, బికాస్ ఆఫ్ కాంపిటీటర్స్ ఆర్ ఎన్హాన్స్డ్ కాబట్టి మనం కూడా కంపల్సరీ తీసుకోవాలి వాళ్ళతో కంపీట్ చేయాలి అంటే. అవును. అదొకటే రీజన్. సో ఓకే. ఎప్పుడైతే ఓకే. సో, ఇప్పుడు అప్‌కమింగ్ కోచింగ్‌గా కెరియర్‌గా చేసుకునే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇయ్యాలంటే ఏమిస్తారు? యా, ప్రాపర్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ చేయండి. ఓకే. మంచి గ్రోత్ ఉంది ఈ ఫీల్డ్లో, ఓకే. ఇంకా బూమ్ అవ్వచ్చు నెక్స్ట్ 4-5 yearsలో. ఓకే. యా, ఎందుకంటే పీపుల్ నీడ్ కోచెస్. యెస్. యా.
సో ఇప్పుడు చాలా మంది బిగినర్స్ కానీ, లేకపోతే యూత్ కానీ జిమ్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే, మాకు 2 మంత్స్‌లో బాడీ అనేది బిల్డ్ అయిపోవాలి, ఫిట్‌గా కనిపియాలి. సో, ఇలా అంటారు. వాళ్ళు షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. సో, ఇప్పుడున్న జనరేషన్ అంతా. సో, రైట్. ఏంటంటే టైమ్ ప్రాసెసింగ్ ఏమున్నా అవి ఎక్కువ రోజు కన్సిస్టెంట్‌గా చేయలేరు. పర్ఫార్మ్ అవును. చేయలేరు. సో, వాళ్ళు షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సో, బేసికలీ న్యాచురల్‌గా బాడీ బిల్డ్ చేయాలి లేదా మజిల్ బిల్డ్ చేయాలి అనే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అవును. ఫస్ట్ మీ మైండ్‌లోకి అదొచ్చిందా, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ షార్ట్ టర్మ్‌లో బిల్డ్ అవ్వాలి, షార్ట్ టర్మ్‌లో నాకు సిక్స్ ప్యాక్ రావాలి, షార్ట్ టర్మ్‌లో ఫిట్‌గా కనిపియాలి, ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో, ఎప్పుడైతే మనం ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ రా, మనం ఉండే వరకు మనం డైట్ ఫాలో అవ్వాలి, వర్కౌట్ చేయాలి అని మైండ్‌లోకి ఆ థాట్ వచ్చిందో ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షార్ట్ కట్ అనే థాట్ ఎందుకొస్తుందంటారు? అంటే సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ 10 సెకండ్స్, 20 సెకండ్స్ ఈ వీడియోస్ చూస్తూ చూస్తూ ఆ షార్ట్ టైమింగ్‌కి ప్రిఫర్ ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. సో, ఓకే. బేసికలీ ఎవరైనా సరే షార్ట్ కట్‌లో ఏదైనా ఐ మీన్ షార్ట్ టైమ్‌లోనే మాకేదన్నా కావాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఫిట్‌నెస్ అలా గాదు. ఇట్ షుడ్ బి లాంగ్ టర్మ్. సో మీరన్నారు కదా! ఇప్పుడు 100% డైట్, 100% వెయిట్ లిఫ్టింగ్ గాని, జిమ్ చేయడం గూడా చాలా రైట్. ఇంపార్టెంట్. 30%, 70% రేషియోస్ నో డివైడ్ నో చేయడం. రేషియోస్. ఆ! యాహ్! సో ఇప్పుడు ఆహ్, అట్లాంటి చీట్ మీల్స్ వస్తే చాలామంది ఏంటంటే వర్కౌట్స్ చేసేటప్పుడు చీట్ మీల్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఓకే. సో ఇప్పుడు దానికి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా! మనకి ఏమంటారు బాడీ రెస్ట్ కానీ, చీట్ మీల్స్ కానీ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంప్లీట్ హైజీన్ ఉండడం గూడా ఎందుకంటే సడెన్‌గా మీరు జిమ్ ఇలాంటివి డైట్స్ అన్ని ఆపేసినప్పుడు బాడీ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతది. రైట్. ఆ రైట్. ఎన్వైరన్మెంట్‌కి సూట్ అవ్వదు. సో రైట్. దట్ మిడిల్‌లో చీట్ మీల్స్ అనేవి, స్లీప్స్ అనేవి హ్మ్. ఇంపార్టెంట్ అని నేనంటాను. అప్పుడు రైట్. మీరేం ఇక్కడేంటంటే 2 కేటగరీస్‌ని డివైడ్ చేయొచ్చు. ఒకటి ఒక గ్రూప్ కాంటెస్ట్ ప్రెప్‌కి ప్రిపేర్ అవుతుంది. లైక్ ఒక బాడీ బిల్డింగ్ షోకి ప్రిపేర్ అవుతుంది. ఓకే. ఇంకొక గ్రూప్ వాళ్ళు వాళ్ళకేం బాడీ బిల్డింగ్‌తో అంత ఫరక్ పడదు. వాళ్ళేంటంటే జస్ట్ నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకునే గ్రూప్ ఇది. సో, బాడీ బిల్డర్స్‌కి ఏంటంటే 100% డైట్‌లో ఉండాలి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో, వాళ్ళకి వాళ్ళు చాలా క్యాలిక్యులేటివ్‌గా ఉండాలి. అండ్ వాళ్ళు చీట్ చేసే ఎందుకంటే కాంపిటీషన్ కాబట్టి అది. సో, నువ్వు కాంపిటీటివ్‌గా ఉండాలి. అండ్ స్టేజ్ మీద నువ్వు పర్ఫార్మ్. ఐ మీన్ కంపీట్ చేయాలంటే అక్కడ నువ్వు కాంపిటీషన్ ఇయ్యాలి అంటే నువ్వు డైట్‌లో 100% ఇవ్వాలి. ఓకే. ఇంకొక గ్రూప్ జస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని అనుకునే గ్రూప్. సో, వీళ్ళెలా మేనేజ్ చేయొచ్చు అంటే లెట్స్ సే నా పర్ డైలీ క్యాలరీ ఇంటేక్ 2000 క్యాలరీస్. ఓకే. ఓకే. నేనేం చేస్తానంటే 1000 క్యాలరీస్ మాత్రమే నా డైట్ నుండి తీసుకుంటాను. చీట్ మీల్ చేయాలనుకున్నప్పుడు. ఓకే. అండ్ 1000 క్యాలరీస్ నేను చీట్ మీల్ కోసం పెట్టుకుంటాను. బికాస్ వి కాంట్ మెజర్ క్యాలరీస్ ఫ్రమ్ ఔట్ సైడ్ ఫుడ్. నేను ఒక 1000 క్యాలరీస్ దానికి ఇచ్చేస్తాను. ఓకే. అలా నేను మేనేజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 2000 క్యాలరీస్ నా డైట్ ఫుడ్ తిని బయటకెళ్ళి 1000 క్యాలరీస్ తింటే 3000 అవుతుంది. అవును. సో, అది నా ప్లాన్ కి సెట్ అవ్వదు. ఓకే. ఇలా మేనేజ్ చేయొచ్చు. ఓకే. సో, అలా చేస్తే 2000 క్యాలరీస్ డైట్ ఫుడ్ తిని 1000 క్యాలరీస్ నేను బయట జంక్ ఫుడ్ కూడా తిన్నాను అంటే నా వీక్ ఆర్ 2 వీక్స్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అదంతా పోతుంది. ఓకే. సో, ఇలా మేనేజ్ చేసుకోవచ్చు మనం క్యాలరీస్. సో ఇప్పుడు లో బడ్జెట్‌లో కాలేజ్ స్టూడెంట్స్‌కి ఒక గుడ్ ఫిజిక్ లేదంటే ఒక గుడ్ డైట్ చెప్పాలి అంటే లైక్ అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ట్రైనర్స్ చెప్పేలాగా కాకుండా మీరు చెప్పాలి అనుకుంటే ఒక న్యాచురల్‌గా చేయాలి అంటే ఏం చెప్తారు? 100% పాసిబిలిటీ ఉంది. మనం అందరూ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీరు చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా వే ప్రోటీన్ తీసుకోవాలి, లేదంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి, లేదంటే బాడీ రాదు అని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో, అది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో, దాన్ని వీళ్ళు చూసి సప్లిమెంట్స్ లేకుండా మనం బాడీ బిల్డ్ చేయలేమేమో అని అనుకుంటారు. మీరు ఆ సప్లిమెంట్స్ కూడా యాడ్ చేస్తే మీ బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. అవును. సో, మీకు బడ్జెట్ లేనప్పుడు మీకు సప్లిమెంట్స్ అసలు అవసరం లేదు. ఓకే. సప్లిమెంట్స్ తో వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు రెగ్యులర్ బడ్జెట్ తో ఒక డైట్ ప్లాన్ క్రియేట్ చేసుకుని దాని నుండి బెనిఫిట్స్ తెచ్చుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కూడా మెన్ జిమ్స్‌లో కూడా ఐ మీన్ పింక్ జిమ్సే కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జిమ్స్‌లో కూడా వుమెన్ కోచింగ్. సో మేడం ఏమన్నా వుమెన్ కోచింగ్ సైడ్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు లేదు. షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోచింగ్. ఓకే. షీ ఈస్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఓన్లీ. ఓకే. Yeah. సో ప్రెజెంట్ జాబ్ చేస్తారు. ప్రెజెంట్ జాబ్. ఓకే. Yeah. ఫైన్. సో ఇప్పుడు మీ డైట్ అంతా ఇదంతా ఇప్పుడు
మీరు అంటున్నారు ఐటీ సైడ్ అక్క జాబ్ చేస్తుంది మేడం అని అంటున్నారు. Right. సో మీ డైట్ ఇదంతా లైక్ మీరు ఓన్ గా చేసుకుంటారా, లేదు అంటే లైక్ కుకింగ్ కానీ కుకింగ్లో ఆబ్వియస్లీ ఆమె హెల్ప్ చేస్తుంది. ఓకే లైక్ మ్యారినేషన్స్ అండ్ నా క్యాలరీస్ కి తగ్గట్టు ఎంత ఆయిల్ వేయాలి, ఎంత ఏంటి అనేది అవి మొత్తం నేను చూసుకుంటాను. ఓకే రిమైనింగ్ ఈజీ ప్రిపరేషన్స్ అన్ని తను చూసుకుంటుంది. ఓకే. ఎందుకు మేడం కూడా కొంచెం ఇప్పుడున్న లే ఆఫ్స్ కి ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్ ఫీల్డ్ అనేది కెరియర్ అనేది బూమింగ్ లో ఉంది అని అన్నారు. Right. సో ఇప్పుడు ఉమెన్ కోచ్ గా పెట్టి ఇప్పుడు పింక్ జిమ్స్ లోనే కాకుండా ఉమెన్స్ ఇందులో కూడా వచ్చి కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి Right. ఎస్టేట్ అవ్వకుండా చేయొచ్చు కదా. ఓకే, యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోచింగ్ ఫీల్డ్ అనమాట. Okay. ఎందుకంటే తనకి ఐటీ ఫీల్డ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది Okay. అండ్ ఇప్పుడు మంచి ప్యాకేజ్ ఉంది. Okay. సో అందుకని చెప్పి షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ అయిపోయి ఒక సర్టన్ అమౌంట్ ని ఎర్న్ చేసుకొని ఉండాలి అంటే ఒక మెన్ కానీ ఒక ఫీమేల్ కానీ 30 years పడుతుంది. Hmm. కానీ వేరాజ్ మ్యారేజెస్ ఎట్ రైట్ టైం మేక్స్ బెటర్ ఫ్యూచర్ అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి లైక్ ఏం చెప్తారు అలాంటి ఇప్పుడున్న జనరేషన్ కి? యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ నాట్ ఎర్నింగ్ రైట్ నౌ, మ్యారేజ్ కి మీరు రెడీ అని అయితే నేను చెప్పలేను. ఓకే ఫస్ట్ మీ ఎర్నింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ ఎనఫ్ దెన్ ప్లాన్ ఫర్ మ్యారేజ్, ఓకే బోత్ ఫర్ ఫీమేల్ అండ్ మేల్. ఇద్దరికి ఇదే సజెషన్ ఇస్తాను నేను. మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ అని yes. నేను అనుకుంటాను. యా, ఇప్పుడు హీరోస్ లో కూడా చూసుకుంటే మనకి పునీత్ రాజ్ కుమార్ కానీ పాలిటిషియన్స్ లో చూసుకుంటే ఏపీలో మేకపాటి గౌతమ్ రెడ్డి, సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా ఫిట్ గా ఉంటారు. సో వాళ్ళని చూసుకుంటే మనం చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటాం. కానీ అలాంటి వాళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఇలా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయినప్పుడు సో మనం కూడా కొంచెం డిమోటివేట్ అవుతాం. సో అలా హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక పర్సన్ బయటకి ఫిట్ గా కనిపిస్తున్నాడు అంటే దట్ డజంట్ మీన్ ఇంటర్నల్ గా ఆయన హెల్దీగా ఉన్నట్టు కాదు. అవును. సో ఎవ్రీ 6 months ఆర్ 1 year కి మన బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ మార్కర్ ఎక్కడుందో, మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాం లేదంటే ఎక్కడ హై చూపిస్తుందో ఇవన్నీ నోట్ చేసుకోవాలి. దాని మీద మన టైలర్డ్ డైట్ ప్లాన్ ఆర్ వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసే కోచ్ ఆర్ సెల్ఫ్ ఏదైనా సరే ఓకే. డిజైన్ చేసుకోవాలి. సో ఇలాంటి కేసెస్ చూసినప్పుడు మీకు కూడా ఏమైనా భయం వేస్తుంటదా? యా, ఆబ్వియస్లీ భయం వేస్తూ ఉంటది. ఎందుకంటే ఫిట్ గానే ఉంటారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఫాలో అవుతుంటారు. బట్ అది 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 ఎందుకు అలా అయింది అని చెప్పడానికి నేను రైట్ పర్సన్ కాదు. బట్ దేర్ కుడ్ బి సమ్ మిస్టేక్స్ ఇన్ దేర్ లైఫ్. అంటే కోపంలో ఉన్న వాళ్ళు లైక్ యాంగర్ గా కొంచెం డిస్టర్బ్ మూడ్ గా ఉన్న వాళ్ళు వచ్చి జిమ్ చేస్తా అంటే మీరు ఎలా చేస్తారా? ఎందుకంటే ఆ డిస్టర్బ్ మూడ్ లో ఆ జిమ్ చేసేటప్పుడు కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో Right. అలాంటి మూమెంట్ లో మనము లిఫ్ట్స్ ఇలాంటివి ఏమన్నా లిఫ్ట్స్ చేసినప్పుడు ఇంటర్నల్ గా ఏమన్నా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి తెలియకుండా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నో, అలాంటి సిచ్యువేషన్స్ లో వర్కౌట్ చేస్తే అది నెగిటివ్ గా హెల్త్ కి అయితే ఇంపాక్ట్ అవ్వదు, కానీ దానివల్ల పాజిటివ్సే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వర్కౌట్ చేసామనుకోండి, సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. Okay. సో ఆ కోపంగా ఉన్న వ్యక్తి వర్కౌట్ చేసినందువల్ల ఆ కోపం తగ్గచ్చు. నేను చెప్పినట్టు నేను ఇంతకు ముందు చెప్పినట్టు వర్కౌట్ చేస్తే సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. Okay. Yeah. సో ఇప్పుడు యాప్స్ చేస్తే ఫ్యాట్ తగ్గి ప్యాక్స్ కనిపిస్తాయని అంటారు చాలా మంది. సో ఇస్ ఇట్ ట్రూ ఆర్? నో, యాబ్స్ చేయడం వల్ల అక్కడున్న బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అనే మిస్కన్సెప్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బేసికలీ ఎవ్రీ పర్సన్కి ఉంటుంది. బట్ అది యాక్చువల్గా అలా వర్క్ అవ్వదు. ఎప్పుడైనా సరే మనం తింటున్న క్యాలరీస్ కంటే ఎక్కువ బర్న్ చేస్తేనే మన ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మీకు మజిల్స్ కనిపించాలన్నా అక్కడ ఫ్యాట్ తగ్గాలి. ఫ్యాట్ తగ్గాలి అంటే మీరు బర్న్ చేసిన క్యాలరీస్ కంటే తక్కువ తినాలి. ఓకే. Yeah. సో ఇప్పుడు కుకింగ్ స్టైల్కి వస్తే అంటే ఫుడ్ స్టైల్కి వస్తే ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మనం లైక్ బ్యాక్ 2000 బ్యాక్ చూసుకుంటే 90s లో కానీ మనం ఏంటి కట్టెల పొయ్యి మీద ఒక కుండలో వండుకునేవాళ్ళు, అది హెల్దీ అని అనేవాళ్ళు. Right. ఇప్పుడు స్టవ్స్ మీద చూస్తే ఇది హెల్దీ కాదు, అది హెల్దీ అని కంపేర్ చేస్తున్నారు. Right. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద జిమ్ పర్సన్స్ కానీ జిమ్ అనే కాదు, మోస్ట్లీ ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే
వాళ్ళకి రష్ ఉంటుంది చాలా, అవును. వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్స్ కానీ ఓవెన్స్ కానీ ఇలాంటివి యూస్ చేస్తున్నారు, మైక్రోవేవ్స్. Right. సో ఇప్పుడు చూసుకుంటే మనకి కట్టెల పొయ్యి, కుండ ఎక్కడ, స్టవ్స్ ఎక్కడ, డైరెక్ట్ మనకి ఎలక్ట్రిసిటీ యూస్ చేస్తున్నాం. రైట్. సో ఇప్పుడు ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా ఫుడ్ మీద? లైక్ మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం, ఓకే Right. ఫైన్, రైట్. కానీ అప్పటికి ఇప్పటికి మీరు డిఫరెన్షియేట్ చేసి మన చెప్పాలి. హెల్త్ అంటే మన హెల్త్ ఇంపాక్ట్ అయ్యే అంత ప్రాబ్లమ్స్ అయితే ఉండవు దానివల్ల. ఓకే దానివల్ల మన టైం సేవ్ అవుతుంది, లేదంటే దానివల్ల మనకి చాలా యూజ్ ఉంది అని అనుకుంటే దట్స్ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ, యూజింగ్ ఎలక్ట్రిసిటీ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే. Yeah. సో మీరు వచ్చే ముందే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు వచ్చేసి ముస్లిం రిలీజియన్ అండ్ Right. మేడం వచ్చేసి హిందూ అని తెలిసింది. Right. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్స్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏంటంటే, ఒక అబ్బాయి ఒక ఎంప్లాయీ ఉండి ఒక 40K to 80K శాలరీ వచ్చి కొంచెం బ్యాకప్ లో కొంచెం అసెట్స్ ఉంటేనే ఒక గర్ల్ ని ఒకరింటికి పంపించాలని చూస్తున్నారు. అలాంటిది మీరు ఒక కోచింగ్ ని కెరియర్ గా తీసుకొని కాంపిటీషన్స్ లోకి వెళ్ళి, సో ఇలా జిమ్ సైడ్ వచ్చినప్పుడు, సో ఇంకా ఏమంటారంటే చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇప్పుడు మీరు Yeah. ఎలా ఒప్పించారు వాళ్ళ పేరెంట్స్? సో మోర్ దెన్ మా కెరీర్స్ డిఫరెంట్ అండ్ మా ఇన్కమ్ డిఫరెంట్, ఇది కాకుండా వాళ్ళకి మెయిన్ నో చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఆమె డిఫరెంట్ రిలీజన్, నేను డిఫరెంట్ రిలీజన్ కాబట్టి. సో ఈ మెయిన్ ఈ రిలీజియన్ థింగ్ ని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. ఓకే అండ్ వాళ్ళు మా పేరెంట్స్ అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ అయినా కానీ ఎప్పుడు లైక్ అంటే వాళ్ళిద్దరికీ తెలుసు వీ బోత్ ఆర్ హార్డ్ వర్కింగ్ ఇన్ అవర్ ఓన్ ఫీల్డ్స్ అని. సో వాళ్ళు ఎప్పుడు సాలరీ అండ్ కెరీర్ వైజ్ నో చెప్పలేదు. వాళ్ళు నో చెప్పిందల్లా రిలీజియన్ థింగ్ వల్లనే. అండ్ దాన్ని ఒప్పించడానికి కొంచెం టైం పట్టింది అంతే. ఎలా ఒప్పించారు? అదే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇంటర్ రిలీజియస్ ఆర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఆర్ కామన్ అని ఇలా ఒప్పించి కొంచెం టైం పట్టింది, చాలానే టైం పట్టింది. బట్ లేటర్ దే రియలైజ్. ఓకే. Yeah. అండ్ ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మీతో పాటు కూడా మేడం వచ్చి జిమ్ చేస్తారు. అవును. ఆమె లైక్ నాకు పరిచయం అయిందే నాకు జిమ్ లో యాజ్ ఎ క్లయింట్ గా. ఓ నైస్ Yeah. నైస్. సో ఆమెకు ముందు నుండి ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్. సో ఓకే, Yeah. సేమ్ ఇంట్రెస్ట్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది. Yeah. ఓకే. సో ఇప్పుడు బేసికల్ గా నేను చాలా ఫుడ్, ఇప్పుడు నాలాగా చాలా మంది గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా ఎంత తింటున్నా సరే చాలా బక్కగా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే 3 పూట్ల తింటారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, అయినా సరే ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఫ్యాట్ అవ్వలేరు, ఎట్లున్నారో అలానే ఉంటారు. సో మెయిన్ రీజన్ ఏమంటారు? సో మెయిన్ రీజన్ ఏంటంటే మీ మెటబాలిజం హై ఉంటుంది. మీరేంటంటే మీరు ఎక్కువ తింటున్నారు అని అనుకుంటూ ఉంటారు, బట్ యాక్చువల్లీ మీరు ఎక్కువ తినట్లేదు. దట్స్ ద మెయిన్ రీజన్. మీ మెటబాలిజం హై ఉండడం వల్ల ఆ మెటబాలిజం లో ఉన్న పర్సన్ కంటే మీకు క్యాలరీస్ ఎక్కువ కావాలి. ఓకే. సో దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకుని ఫాలో అవ్వగలిగితే యూ కెన్ సీ రిజల్ట్స్. వెయిట్స్ మేక్ ఉమెన్స్ బల్కీ? నో. బల్కీకి ఇందాక బల్కీ అని అడిగారు కదా, బల్కీకి డెఫినేషన్ చెప్పండి. సో బల్కీ అంటే బేసికల్ గా చాలా మంది ఉమెన్స్ కానీ ఏమనుకుంటారంటే లావు కనిపించడము. నో. ఓకే బాయ్స్ లాగా అనిపించడం బేసికలీ. ఓకే. సో బేసికలీ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో ప్రాసెస్. ఓకే. సో కంపేర్ టు ఫీమేల్స్ కి హార్మోన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. లైక్ టెస్టోస్టెరాన్ కానీ అప్ టు 10 times వరకు తక్కువ ఉంటాయి ఫీమేల్ కి. సో విచ్ ఈజ్ ప్రైమరీ హార్మోన్ ఫర్ మజిల్ బిల్డింగ్. ఓకే. సో మెన్ కే ఇంత స్లో అంటే ఫీమేల్ కి ఇంకా స్లో ఉంటుంది ఆ ప్రాసెస్. ఓకే. సో లిఫ్టింగ్ weights doesn't make women bulky. కార్డియో ఇస్ ద బెస్ట్ వే టు లూజ్ ఫ్యాట్? No, both lifting weights and cardio combination is better for losing fat. సో ఎవ్రీ 2 hours కి తినడం అనేది ఇంపార్టెంట్ లైక్ మజిల్ బిల్డింగ్ కి? No, as long as you are completing your protein goal and calorie goal of the day, it doesn't matter how many meals you eat. ఓకే. సో చీట్ మీల్స్ ruin progress? Yes and no. Yes for competitive bodybuilders, no for general public. ఓకే. సో ఇప్పుడు మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. Okay. సో స్కిప్ చేయొద్దు, ప్లస్ మళ్ళీ 2 ఆప్షన్స్ చూస్ చేసుకోవద్దు, దిస్ ఆర్ దట్. Okay. ఒకటే చెప్పాలి. Okay.
సో కార్డియో ఆర్ వెయిట్స్, వెయిట్ ట్రైనింగ్, డిసిప్లిన్ ఆర్ మోటివేషన్, డిసిప్లిన్, బల్కింగ్ ఆర్ కటింగ్. బల్కింగ్, ఓకే. నేచురల్ ఆర్ ఎన్హాన్స్డ్? Obviously natural. మోస్ట్ ఓవర్ రేటెడ్ సప్లిమెంట్? ఫ్యాట్ బర్నర్స్, ఓకే. వన్ థింగ్ సోషల్ మీడియా ruined అబౌట్ ఫిట్నెస్? ఎక్స్పెక్టేషన్స్, ఓకే. వన్ లైఫ్ లెసన్ జిమ్ థాట్ యూ? డిసిప్లిన్. ఓకే. ఇప్పుడు పీసీఓఎస్ కానీ థైరాయిడ్, వెయిట్ లాస్ ఇలాంటి స్ట్రగుల్ అవుతున్న గర్ల్స్కి లైక్ మేజర్గా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటారు? సో యాక్చువల్లీ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, దీన్ని రీసెంట్గా చేంజ్ చేశారు పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఎందుకంటే ఇంతకు ముందు దాకా ఓవరీస్లో సిస్ట్ ఫామ్ అవ్వడం వల్ల ఈ డిసీజ్ వస్తుందేమో అని అనుకునేవాళ్ళు, కానీ ఇది ఒక మెటబాలిక్ హెల్త్ వల్ల వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి రీసెంట్గా కనుక్కున్నారు. సో ఇవన్నీ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, ఓకే. థైరాయిడ్ కానీ లేదంటే పిఎంఓఎస్ కానీ. సో రెగ్యులర్గా స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ మంచి హెల్దీ డైట్ ప్లాన్ కానీ ఫాలో అయితే వీటిని రివర్స్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా ఒక డైట్ ప్లాన్ చెప్పాలి అంటే అంటే మేము లైక్ ఇప్పుడు కొంతమంది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ జిమ్కి రాము, కాకపోతే ఏంటంటే ఇలాంటి పర్టికులర్ డైట్ని ఫాలో అవుతాం అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉండాలి అంటారు? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనుకుంటారు? సో సో అసలు జిమ్కి రాను లేదంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యను, జస్ట్ నార్మల్గా హెల్దీగా ఉండాలి అని అనుకుంటే, సో యాక్చువల్లీ నేను ఏం చెప్తానంటే డైట్ కంటే ముందు ఏదో ఒక యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. అది స్ట్రెంత్ ట్రైనింగ్ కానివ్వండి, లేదంటే కార్డియో కానివ్వండి, ఏదైనా స్పోర్ట్ కానివ్వండి, అలా ఏదో ఒక యాక్టివిటీ ఉండడం, మన బాడీ యాక్చువల్గా యాక్టివ్ ఉండడం మన మెటబాలిక్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఏదో ఒక యాక్టివిటీ అనేది ఉంచండి, అది మీకు స్ట్రెంత్ ట్రైనింగే అవ్వాలని ఏం లేదు. అండ్ ఇంకొక థింగ్, బేసిక్ డైట్ ప్లాన్ గురించి వస్తే ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఓకే. ప్రోటీన్ అండ్ ఫైబర్, ఇవి రెండే మన ఇండియన్స్ ల్యాక్ అవుతున్నాం. కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఎలాగైనా మన రెగ్యులర్ ఫుడ్స్ లో దొరికేస్తాయి కాబట్టి మన ఇండియన్ డైట్ ఫుడ్ లో ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండకపోవడం. ఇవి రెండు మనం యాడ్ చేసుకున్నాము అంటే ప్రతి మీల్లో, లైక్ ఎవ్రీ మీల్లో ఒక 2-3 ఎగ్స్ కానివ్వండి, లేదంటే ఒక 50 to 100 grams ఆఫ్ చికెన్ కానివ్వండి, ఆర్ వెజిటేరియన్స్కి పన్నీర్, టోఫు, లో ఫ్యాట్ పన్నీర్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటివి ప్రతి మీల్లో యాడ్ చేసుకోవడం వల్ల ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది అవుతుంది అది. ఓకే. Yeah. సో మీ సైడ్ నుండి మా ఓపెన్ టాక్స్కి ఏమైనా సజెషన్స్ కానీ లేదు అంటే ఎందుకంటే ఇది మా ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఏదన్నా ఇంప్రూవ్మెంట్స్ సో మీ సైడ్ నుండి? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ర్యాండమ్ క్వశ్చన్స్ కానీ లేదంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆ ఫ్లూయెన్సీ కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో యూ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అ లాట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో ఏంటంటే ఆన్ కెమెరా కన్నా ఆఫ్ కెమెరా కూడా లైక్ డెడికేటెడ్ టీమ్, సో వాళ్ళకి కూడా థ్యాంక్స్.